అందరికీ నమస్కారం. మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్నిస్తుంది. నేను ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్నిస్తుంది. రచన సుదర్శిని, వ్యాఖ్యానం సుదర్శిని. నమస్తే. ఈరోజు నేను చెప్పబోయే కథ నిజంగా జరిగినది. అది మా అన్నయ్య జీవితంలో జరిగిన ఓ సంఘటన. అప్పటి నుంచి మా అన్నయ్య మా అందరికీ ఇంకా గొప్పగా ఒక హీరోలా కనిపిస్తున్నారు. అది ఎందుకు అనేది ఈ కథ విన్న తరువాత మీకే అర్థమవుతుంది. కథ పేరు విలువలు అంటే మా అన్నయ్య. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనేదానికి నిర్వచనం మా అన్నయ్య గారి కుటుంబం. వీరికి 2 అమ్మాయిలు. వీళ్ళు నాన్నతో చేరి అమ్మను ఆట పట్టిస్తుంటారు అప్పుడప్పుడు. మా అన్నయ్య గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు. మధ్య తరగతి కుటుంబం అయినా భార్య పిల్లలకు ఏ కొరత లేకుండా చూసుకుంటారు. భార్య అనుకూలవతి, అమాయకురాలు. తనే కాదు, పిల్లలు ఏమి చెప్పినా నమ్మేస్తుంది. చాలా మంచి. అత్తవారింటి వారైనా, అమ్మగారింటి వారైనా, స్నేహితులైనా ఎవరు ఇంటికి వచ్చినా అందరినీ ఒకేలా చూస్తుంది. ప్రేమతో ఆప్యాయంగా పలకరిస్తుంది. ఒకనాడు ఆఫీసుకు వెళ్తున్న తనకు దారిలో ఓ చిన్న బ్యాగు లాంటిది కనపడింది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. ఆ దారిలో ఎప్పుడు జనసంచారం ఎక్కువే, కానీ ఆ రోజు ఎందుకో జనాలు లేరు. ఆఫీసుకు ఆలస్యం అవుతుంటే ఆ బ్యాగును తనతో తీసుకెళ్ళిపోయారు. వీలు చూసుకొని ఆ బ్యాగులో ఏమున్నదో అని చూస్తే అంతే, ఒక్కసారిగా కంగారు, భయం వేసింది. ఇంతకీ అందులో ఏమున్నది అంటే బంగారు నగలు సుమారుగానే ఉన్నాయి. డబ్బులు కూడా లక్షల్లో ఉన్నట్టు ఉన్నది. రసీదు తీసి చూస్తే అందులో అడ్రస్సు, ఫోన్ నెంబరు ఉంది. పేరు వివరాలన్నీ ఉన్నాయి. ఆ నెంబర్కి ఫోన్ చేశారు అన్నయ్య. వెంటనే అవతల వ్యక్తి కంగారుగా మాట్లాడుతున్నారు. అవతల ఏడుపులు, అరుపులు వినిపిస్తున్నాయి. ఏవండి, ఎవరు కావాలి అని అడిగాడు అతను. మీరు ఏదైనా పోగొట్టుకున్నారా అంటే, అవునండి, మా పిల్ల పెళ్ళి, కానీ నగలు, డబ్బు తీసుకొచ్చేటప్పుడు అవి దారిలో పోయాయి అన్నాడు అతను. ఎవరు ఏంటి అని తెలుసుకోకుండా ఆతృతగా చెప్పేశాడు. నేను మీకు ఓ అడ్రస్ చెప్తాను, అక్కడికి సాయంత్రం రండి అన్నారు అన్నయ్య. మీకు నగలు, డబ్బు అన్ని దొరికినాయా అని ఆశగా అడిగాడు అతను. అవును, అవి మీవో కావో నాకు తెలిసేది ఎలా అన్నాడు అన్నయ్య. అతను, అయ్యా స్వామి, కొన్న బిల్లులు మా దగ్గర ఉన్నాయి, అన్ని ఆధారాలు మీకు మేము చూపిస్తాము అన్నారు అతను. సరేనండి, ఉంటాను అని ఫోన్ పెట్టేశారు అన్నయ్య. సొత్తు పోగొట్టుకున్న బాధలో ఇంటిల్లిపాది చాలా దుఃఖించినట్లున్నారు. వారి కుటుంబంలోని వారు మొత్తం వచ్చారు. వారిని చూస్తేనే అయ్యో అనిపించింది. మీరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు అని వేరు ప్రశ్నలు అడిగితే వాళ్ళు అన్నీ సరిగ్గా నిజాయితీగా చెప్పారు అనిపించింది తనకు. తనకు దొరికిన ఆ బ్యాగును అతనికి ఇచ్చారు అన్నయ్య. అతను ఆతృతగా లాక్కున్నట్టుగా తీసుకొని గబగబా బ్యాగు తెరిచి చూశాడు. అతని కళ్ళల్లో నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. అతనే కాదు, తనతో పాటు వచ్చిన వాళ్ళ కుటుంబం కూడా అన్నయ్యను దేవుడులా చూశారు. సార్, మీరు కానీ కొంచెం ఆలస్యంగా ఫోన్ చేసి ఉంటే అన్న అతని గొంతు కొంచెం వణికింది. మేము అందరం ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాము. ఇంతలో మీరు ఫోన్ చేశారు దేవుడిలా అన్నాడు కాళ్ళ మీద పడినంత పని చేస్తూ. ఆ మాటలు విన్న వెంటనే మాకు కూడా భయం వేసింది. అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిదానంగా ఆలోచించాలి, అప్పుడు పరిష్కారం దొరుకుతుంది. అయినా నగలు పోతే మళ్ళీ సంపాదించుకోలేమా? అందరూ కలిసి కష్టపడితే సమస్య సునాయాసంగా దాటవచ్చుగా. ఎప్పుడు కానీ ఇలాంటి ఆలోచనలు చేయకండి. చేతకాని వాళ్ళు, అసమర్థులు ఇలాంటి వారే ఇలా ఆలోచించేది అని గట్టిగా చెప్పారు అన్నయ్య. అప్పటి నుండి వాళ్ళు ఇంట్లో ఏమి జరిగినా మొట్టమొదట అన్నయ్యకు చెప్తారు.
ఆనాడు వాళ్ళ కళ్ళల్లో చూడాలి అన్నయ్య పైన భక్తి భావన, ప్రేమతో, ఆప్యాయతతో కనిపించాయి. పక్కవానికి సహాయం చిన్నదైనా పెద్దదైనా సరే మన వల్ల అయితే చెయ్యాలి అంటుంటారు ఎప్పుడు. నీకు ఇద్దరు పిల్లలుగా నీవే తీసుకొని ఉంటే బాగుండుగా అన్నాను నేను. చూడమ్మా, పరుల సొమ్ము పాము లాంటిది. అది మన కుటుంబాన్నే కాదు తరతరాలు పగబట్టి పీడిస్తుంది. అంతేకాదు అది పోగొట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏ స్థితిలో ఉన్నారో ఏమో తెలియదుగా. అంతెందుకు, వీళ్ళనే చూడు, వాళ్ళందరూ చనిపోవాలని అనుకున్నారు. అది జరిగుంటే అసలు అది ఊహకు వస్తేనే వెన్నులో వణుకు పుడుతున్నది. ఎవరికి ఇలాంటి దుస్థితి రాకూడదు అన్నారు. ఇతరుల మంచి మనం కోరితే మన మంచి భగవంతుడు చూస్తారు. అందుకేనేమో ఇద్దరు పిల్లలకు పెళ్ళిళ్ళు అన్నదమ్ములకే కుదిరింది. వాళ్ళు లక్షణంగా కాపురాలు చేసుకుంటున్నారు. అత్తింటి వారు నా మేనకోడలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. మనకు ఎటువంటి అవకాశం వచ్చినా మనం మనలాగనే ఉండాలి. మన విలువలు మనం కాపాడుకోవాలి చివరి వరకు. నూరు ఆరైనా ఆరు నూరైనా అని దృఢంగా చెప్పారు మా అన్నయ్య. శుభం లాభం.